వీడియో ప్రూఫ్ వేరోళ్ళ మీద పడతాయి పడి మీద రావుస్ హాస్పిటల్ ఇంకొంది అవుతావా మరి వాటర్
ఏందమ్మా మరి ఇంకొన్ని రావు బ్లడ్ వస్తుందా ఎందుకు వస్తుంది బ్లడ్ ఏం కాదు తగ్గిపోతుంది తగ్గిపోతుంది వేరా మా బావ చూడండి ఎట్లా చేస్తున్నాడు బిడ్డ కోసం తిప్పాలి ఏం బీక్తున్నాడు చూడండి ఆడ. ఒక్క సైడ్ వెళ్ళినా చాలు డాడీ అవసరం సైడ్ చూడొచ్చు ఆగా ఇంకొంచెం ఇంకొంచెం ఉంటుంది ఆగా ఇంకొంచెం రావట్లేదు ఇంకా ఇంకా ఎలా లిక్విడేనా లిక్విడేనా గ్లూకోజ్ బకెట్లో పోసుకొని స్నానం చేస్తే అయిపోతుంది డాడీ కొంచెం ఒక సైడ్ ఒప్పుకోవటం అనుకో నువ్వు తీసుకో కాదురా మనకి వేయిపోరా. అసలు ఏం జరిగింది పాపకి ఫస్ట్ సండే రోజు మాత్రం ఫీవర్ చాలా వచ్చింది, అంటే సాటర్డే రోజే వచ్చింది. సాటర్డే రోజు ఫీవర్ వస్తే స్కూల్ నుండి తీసుకొచ్చేసాక మామూలుగా ఇంట్లో ఉన్న ట్యాబ్లెటే వేసాను, అయినా తగ్గలేదన్నమాట. తగ్గకపోయేసరికి సండే రోజు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ 3 days వాళ్ళు ట్యాబ్లెట్స్ రాసినాక మేమైతే 3 days దాకా వాడినా కానీ మళ్ళీ తగ్గకపోయేసరికి వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. అక్కడ వాళ్ళు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్నీ చేసి గ్లూకోజ్లు అయితే పెట్టాలమ్మా, ఎమర్జెన్సీగా అయితే అడ్మిట్ అవ్వాలి అని చెప్పేసినారు అనమాట. కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయాం అనమాట. తీసుకెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ అడ్మిట్ చేసి సిలైన్స్ అయితే స్టార్ట్ చేసేసినారు. బ్లడ్ టెస్ట్ వచ్చేంతవరకు లేట్ అయిపోద్ది అనేసి, బీపీ తక్కువ అయిపోయింది అనేసి అన్నారన్నమాట. ఇంకా సిలైన్ అయితే పెట్టాడు, ఒక ఇంజక్షన్ వేసి సిలైన్స్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు టెస్ట్లు అయితే వచ్చాక వాళ్ళు బ్లడ్
ప్లేట్స్ తగ్గినాయి అనేసి అన్నారు అన్నమాట. దానివల్ల ఫీవర్ వస్తుంది అనేసి అన్నారు. అది చాలా తగ్గిపోయినాయి అసలు ప్లేట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. అందుకోసం అనేసి ఫీవర్ వస్తుంది. అవి పెరిగితే కానీ ఈమె రికవర్ కాదు, కళ్ళు తిరగడం ఆగదు అని చెప్పారు. తర్వాత ఇక ఒక రోజు మొత్తం ఒక రైట్ హ్యాండ్కి పెట్టారు సిలైన్స్. అది చెయ్యి వాపు వచ్చేసరికి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి స్టార్ట్ చేశారనమాట నెక్స్ట్ డే. మేమైతే 3 days ఉన్నామన్నమాట హాస్పిటల్లో. పాప అయితే చాలా ఇబ్బంది పడింది. కళ్ళు తిరగడం ఒకటి, వామిటింగ్ సెన్స్ ఒకటి, గ్లూకోజ్లు పెట్టడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము. అది కాకుండా రైట్ హ్యాండ్కు ఉన్న సిలైన్ది అది ఉంటుంది కదా, అది చెయ్యి వాసిపోయింది అనమాట. వాసిపోయేసరికి మళ్ళీ రైట్ హ్యాండ్ నుండి తీసేసి లెఫ్ట్ హ్యాండ్కి పెడతామని వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్కి ట్రై చేస్తున్నారు అనమాట. అప్పుడు కూడా నరాలు దొరకట్లేవు అసలు. ఇంకా వాళ్ళు ఎలాగో అలాగైతే లెఫ్ట్ హ్యాండ్కి పెట్టారు. పెట్టినాక ఇంకా దానికి సిలైన్స్ ఇస్తాము అని చెప్పారు. ఇంకా ఇది తీసేయాలనేసి దానికి తీయడానికి అనేసి ఇందాక మీరు చూసారు కదా, ఆ వీడియోలో మాత్రం అది తీయడం ఒకటే పెట్టాను అన్నమాట. ఇదండి జరిగింది. ఇప్పటికైతే పాపకి ప్లేట్స్ తగ్గిపోయి ఇలా ఫీవర్ అయితే వచ్చిందన్నమాట. కొంచెం జ్యూసులు, పిల్లలు ఎవరైనా సరే ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలంట. జ్యూసులు, లిక్విడ్స్ చాలా తీసుకోవాలంట. డాక్టర్ అయితే మరీ చెప్తున్నారు. ఇప్పుడు చాలా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. స్కూల్లో కూడా వాటర్ తీసుకుంటూ ఉండమని చెప్పండి పిల్లలకి అని చెప్తున్నారు. ఇదండి జరిగింది. అయితే సడన్గా అయిపోయింది. మాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళు తిరగడం, పడిపోవడమే 2 days అట్లా చేసింది అనమాట. వద్దులేండి, తీసేయండి లేకపోతే.